ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు టింక్ టాక్స్. లాస్ట్ వీడియోలో చూసిరు కదా, మా ఫ్రెండ్ గాడు అయితే నా మీద ప్రాంక్ పెట్టిండు. అదే రివెంజ్ అన్నమాట. ఇప్పుడు వీడియోలో ఏమైందంటే, మా ఫ్రెండ్ గాడు బండి కొన్నట్టు కేటీఎం ఆర్సీ 200 బండి కొన్నట్టు స్టేటస్ పెట్టిన, వాడి కుక్కుడికి పెట్టిన కంకాసర మామ అనేసి. వాడికైతే ఫోన్ చేస్తాను నేను, అరే మామ బండి ఎగ్దమ్ ఉన్నది రా అని వాడి మీద కిస్మార్క్ అని ప్రాంక్ అయితే చేయబోతున్నాను అనమాట. మీరు ఖాళీ చూడండి, ఎన్నో దాకా వాచ్ చేయండి. ఈవిడ జబర్దస్త్ అంటే జబర్దస్త్ వస్తుందని నేను అనుకుంటున్నా. వాడికైతే ఇప్పుడైతే ఫోన్ చేద్దాం. వీడియో మాత్రం జబర్దస్త్ వస్తుంది. వాడికి ఏం ఆట ఆడుకుంటా అంటే కొంచెం వేరే లెవెల్ ఆట ఆడుకుంటా. ఖాళీ మీరు చూడండి. హలో, ఏడదా? నా స్టేటస్ చూసినావా నువ్వు? అవకతున్నదా? మా ఫ్రెండ్ గారు బండి కొన్నాడు. ఎట్లా ఉన్నది? కేటీఎం ఆర్సీ 200 1,50,000 కొనుక్కున్నాడు. నీ డ్రీమ్ బైకే అని, నాది కూడా డ్రీమ్ బైకే, కానీ డ్రీమ్ బైక్ కొన్నాడని నీకు ఫోన్ చేసిన. ఎట్లున్నా చెక్కు చెదరలే బండి. 8,000 కిలోమీటర్ తిరిగింది. గుద్దాలుగా ఉన్నది బండి. ఇక చెక్కు చెదరనిస్తలేదు. బండి రొప్పిన ముట్టనిస్తలేడు. బండికి ఇరా అంటే ఇస్తామా అంటుండు. అగోలేదు ఇగోలేదు, మా ఊరికి అత్త అంటుండు. మొత్తం దింగన వేస్తున్నాడు. ఇంత ఎట్లున్నది బండి చూసినావా? ఇది కొత్త మోడల్ పాత మోడల్? కొత్త మోడల్ పాత మోడల్? ఏ కొత్త మోడల్ వేస్తా బాయ్, పాత మోడల్ అని. BS4 అదే అట్లనే అంటాం, కానీ డోమ్ ఒకటి చేంజ్ ఉంటే అయిపోతుందిరా. ఏడా డోమా? అరే బండి మాత్రం వేరే లెవెల్ ఉన్నదిరా. బండి కొంచెం వేరే ఉన్నది తెలుసా. బండి రొప్పిన అబ్బా, నువ్వైతే ఫ్లాట్ అవుతుంటే తెలుసా. బండి చూసి వచ్చింది BS6 మోడల్ చిన్న స్క్రాచ్ లేదు. గవర్నమెంట్ జాబ్ బండి అవ్వదు. ఇలా చూస్తే బండి మూల మలిగాక బండి చూస్తున్నా. సౌండ్ బాబు ఇట్లా పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు కొనుక్కుంటావురా మరి నువ్వు? కొనుడే బండి. ఎప్పుడు బండి ఎగ్జైట్మెంట్ బాగా ఉన్నారా బాబు? ఉండరా పండుగ కళ్ళు చెవిగా తెలుసా. ఇక చిన్న స్క్రాచింగ్ లేదా బాబు. బండి లెక్క చిన్న బండి. ఇట్లా మూల మరుగుతుంది. ఇట్లా సౌండ్ ఇంకా ఇట్లా గుద్దుతూనే ఉంది వీడిదాకా. ఆర్పిఎం కొట్టగానే కెమెరా బాబు బండి అట్లా ఉంది. మరి ఎప్పుడు కొందావురా బండి? మంచిగా చూస్తా. కొనడు పైసలు ఉన్నప్పుడు కొనడా? అరే నిజం రా బాలు, బండి బండే ఉన్నది. మోతేబార్ ఉన్నది బండి. ఇట్లా అదేమంటారు, లైట్లు ఉంటాయి అటు ఇటు టిక్కు 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 అంటున్నది. మొత్తం వేరే ఉన్నది బండి మాత్రము. ఇట్లా సుమారు పడతలే బండికి చూస్తే. అబ్బా దాని సౌండ్ మాత్రము, అబ్బా కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టించిండు. మొత్తం అందరు మనకే చూస్తుర్రా, అందరు మనకే చూస్తుర్రు. అమ్మ తోడు బండి బండి అనుకున్నా. అరే ఆడిస్తా అన్నారా భయ్, అంత బండి, అంత పెద్ద బండి ఇయ్యాడు కావచ్చు మరి. కానీ కరెక్ట్ రా, మనం అంత పెద్ద బండి కొనుక్కొని మనం ఓలకి ఇయ్యం, వాళ్ళు కూడా ఓలకి ఇయ్యారు అన్న. కానీ నిజం రా, మామూలు వేరే ఉన్నదిరా, వేరే లెవెల్ ఉన్నది బండి. ఇట్లా సుమారు పడతలేదు దానికి చూస్తే. అబ్బా ఎప్పుడు కొనుక్కోవాలి అన్నట్టున్నది. ఎన్ఎస్ బండి ఎంటీ, అన్ని వేస్ట్. అన్ని వేస్ట్. BS4 బండి ఉంటది, KTM 200 వేరే లెవెల్.
అది నడిపిన బండి మొత్తం ఎప్పుడు కొనుక్కుంటారో అనిపించింది. ఆరా బండి బండినే కాదు ఇప్పుడు మనం బండి కొన్నామని కోడి ముట్ట అరే స్క్రాచ్ వస్తారా పుక్కన ఎత్తేసింది అనుకోరా అట్లాంటి అందుకోసం ఆ దోస్తులు ఇంకా వెయ్యారా మనం ఇంకా అర్థం చేసుకోవాలి. అరే అంత పెద్ద ఇంటర్లు అట్లా కాదు, అంత పెద్ద బండి ఇంటర్లు కొనిచ్చి వేరే చేతిలో పెట్టడం అంటే కష్టం కదా ఓడికన్నా. కష్టం వల్ల ఇప్పుడు ఏమైనా ఇంట్లో నూకుతారు గట్టిగా మనకి. నూకరా ముద్దు పెట్టుకుంటారా నూకపోతే దబాయిస్తాయి నీకు. మరి ఎప్పుడు కొందాం రా బండి అంత తెచ్చి పెట్టి ఆరామచ్చ బండి ఎప్పుడు కొందాం? కొనుడేనమ్మా ఆస్తి ఆస్తి సెకండ్ వరుస్తారా పక్కా కొందామా? కొనుడే ఎప్పుడు ఎన్ని ఇయర్స్ కి ఉంటాం? ఉంటాయి కానీ మధ్య సెకండ్ ఇయర్ అయిపోగానే డిగ్రీలు కట్టిన ఆస్తి కొనుడే. మొత్తం వేరే ఉండాలంట మరి. మొత్తం వేరే లెవెల్ ఉన్నదిరా మచ్చ. బండి మాత్రం బండి ఉన్నది అమ్మ తోడు నడిపిన మొత్తం వేరే లెవెల్ అనుకోరా బండి. బండి ఖచ్చితంగా కొందాం మరి మనం ఇద్దరం. KTM 200 కొన్నా, నేను 390 కొంటా. 390 కూడా వేరే ఉంటుందిరా, RC 390. ఎప్పుడు పక్కగా కొనుడైతే అతన్ని కూడా అరే ఇక్కడ చెప్పాలనా, నువ్వు పోయిన వీడియోలో నా మీద ప్రాంక్ కొట్టినావులే. నేను ఈ వీడియో కొడుతున్నా, ఇది కూడా ప్రాంకే. కొత్తదంటే అది వేరే వాడు కూడా మనకు తెలియదు. నా మీద ఎట్లా కొడతావు రమ్మచ్చ నువ్వు ప్రాంక్ ఆరా? నేను పెట్టినవరా నన్ను పెట్టినావు అని నేను మరి ఇట్లాంటి ప్రాంకులు కొట్టాలా, ఇట్లాంటివి కొట్టాలా? నువ్వు అల్ల తప్ప ప్రాంకులు కొట్టినావు ఆరా? ఎట్లున్నది ప్రాంక్? చేస్తావా? ఇంకొకసారి చెప్పు, ప్రాంకులు మీద చేస్తావా నువ్వు? చూసుకుందాం సరే చూసుకుందాం. నువ్వు పెట్టే వేరే మంచి 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 ప్రాంకులు ఆలోచించి నా మీద కొట్టేడుతుంటే కొట్టు. రైట్ ఉండు, బాయ్. మళ్ళా ఫోన్ చేస్తా. గైస్ ఆడికి వేరే లెవెల్ బండి, KTM RC 200 బండి అంటే వేరే లెవెల్. ఇట్లా పోతుంది అనుకో రైడ్కి, అది చూసి మొత్తం పోయేదాకా దాన్ని చూసుకుంటా ఉంటాడు. బండి మాత్రం వేరే పిచ్చి వేరే లేస్తుంది. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం, బాయ్. వీడియో మాత్రం వాడికి ఖచ్చితంగా గిఫ్ట్ ఉంటుంది, KTM RC 200 మన తరపు నుంచి అయితే. చలో గైస్, బాయ్.